చూడండి ఏడేటి ఇచ్చాడైతే నేను చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజైతే సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. నేను ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్లో అయితే వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. నాకైతే 598 రూపీస్ పట్టిందంటే 600కి తీసుకున్నాను. ఎందుకంటే కొత్తగా యూట్యూబరు ఎవరైనా సరే దయచేసి ఎక్కువ మైక్రోఫోన్స్ ఎక్కువ రేట్ ఇచ్చి అయితే కొనక్కర్లేదండి. ఎందుకంటే సక్సెస్ అవుతామో లేదో మనకు తెలియకుండా అయితే కొనుక్కోకూడదు. మనం కొత్త కాబట్టి తక్కువ రేట్లు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఫ్లిప్కార్ట్లో మొన్న వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే నాకు వచ్చింది. ఇది ఎలాగుందో ఓపెన్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం దగ్గర నుండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే నేను ఓపెన్ చేస్తాను. చూడండి ఇందులో ఏడేటి ఇచ్చాడంటే ఇదిగండి. చూడండి ఏడేటి ఇచ్చాడైతే నేను చూపిస్తా. ఇది ఇదిగోండి, ఇదైతే రిసీవర్ అండి, రిసీవర్ అనమాట. ఇదేమొచ్చి 2 మైకులు ఇచ్చాడు. ఇదైతే ఐఫోన్కి సంబంధించిందండి, ఐఫోన్కి సంబంధించింది. మనకు ఐఫోన్ లేదు కాబట్టి ఇదైతే పక్కన పడేద్దాం. ఇదేమొచ్చి ఇదిగోండి వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ అయిందా లేదా? స్విచ్ ఆన్ అయిందండి. ఇదిగోండి ఛార్జింగ్ అయితే ఉంది. నేనైతే ఛార్జింగ్ పెట్టలేదు, ఇప్పుడు ఓపెన్ చేశాను కాబట్టి. సరే స్విచ్ ఆఫ్ చేసేద్దాం. స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. రెండండి, ఇదొకటి అండ్ ఇదొకటి, 2 మైక్రోఫోన్స్. ఇందులో ఏముందా? సరే ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో ఏముంది చూద్దాం. నాకు తెలిసి కేబుల్ అనుకుంటా. ఇదిగోండి కేబుల్ సింబల్ ఇచ్చాడు దీని బాక్స్ పైన. ఇదిగోండి కేబుల్ ఉందండి, చిన్న కేబుల్ అయితే ఉంది దీనికి. చాలా పొట్టిదే కేబుల్ అయితే ఇచ్చాడు. అండ్ ఏమిచ్చాడు దీనికి? మాన్యువల్. ఇదిగోండి దీనికి మాన్యువల్ ఇచ్చాడండి. అంటే మీకు ఫిక్స్ చేసుకోవడం రాకపోతే ఈ పేపర్ని, ఈ మాన్యువల్ని చూసి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. హౌ టు యూజ్, ఎలా వాడాలన్నది ఈ పేపర్ని చూసి, ఈ మాన్యువల్ని చూసి నేర్చుకోవాలన్నమాట. ఈ మాన్యువల్ని చూసి ఈజీగా మనం అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది బోల్డ్ వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్లో. అయితే సెర్చ్ చేసి కొడితే బోల్డ్ అన్నీ వస్తాయండి. వీడియో అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. కొత్త యూట్యూబర్స్కి అయితే స్క్రీన్ షాట్ కుదిరితే స్క్రీన్ షాట్ కిందన కానీ పక్కన కానీ ఇస్తాను చూడండి. చాలా ఎక్కువ రేట్లు ఉంటాయండి. జస్ట్ ఇదైతే 600 అనమాట. మన బిగినర్స్కి అయితే ఇది సరిపోద్దండి. ఎందుకంటే ఛానల్ మోనిటైజేషన్ అయ్యి సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత అయితేనే కొంచెం కాస్ట్లీ మైక్రోఫోన్స్ అయితే కొనుక్కోవాలండి. మరి మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి, ఇంకా 4000 అవర్స్ వాచ్ టైం అయితే ఇంకా నిండలేదు కాబట్టి నాకు తగ్గ బడ్జెట్లో నేనైతే 600 ఇచ్చి అయితే కొనుక్కున్నాను. 600లో అయితే నేనైతే తీసుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. మానిటైజేషన్ అయిన తర్వాత అయితే తీసుకొచ్చండి, ఏం తప్పేం లేదు. ఎందుకంటే మనకు $100 నుండి మన అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత అయితే తీసుకోవచ్చు. కానీ బిగినర్స్ ఎవరైనా సరే దయచేసి అయితే 600 అంటే 1000 లోపు సరిపోద్దండి. మైక్రోఫోన్, వైర్లెస్ మైక్రోఫోన్ అడిగితే 600, 450, 550లో కూడా ఉంటుంది, సరిపోద్ది అది బిగినర్స్కి అయితే. ఆఫ్టర్ మన ఛానల్ గ్రో అయిన తర్వాత అయితే మనమైతే మన ఇష్టమే, ఎంతైనా 10,000 కానీ 9,000, 5,000 ఇచ్చైనా కొనుక్కోవచ్చు. బట్ మనకి మనలాంటి చిన్న యూట్యూబర్స్ బిగినర్స్కి అయితే ఇదైతే సరిపోద్ది. దయచేసి ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటున్న వాళ్ళైతే ఈ మైక్రోఫోన్ అయితే సరిపోద్దండి. 600 మైక్రోఫోన్ అయితే సరిపోద్ది. దయచేసి అయితే ముందుగానే అయితే ఏంటండి ఎక్విప్మెంట్స్ అన్నీ కాస్ట్లీ పెట్టి కొనుక్కునే అవసరం అయితే లేదండి. చిన్న స్టాండ్, 300 పెట్టే చిన్న స్టాండ్ అండ్ 600 ఇచ్చే వైర్లెస్ మైక్రోఫోన్ అయితే మనకి సరిపోద్దండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. యూట్యూబ్ అదే మానిటైజేషన్ అయిన తర్వాత మన ఫస్ట్ సాలరీ కానీ పడిన తర్వాత అయితే అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వచ్చి డబ్బులు వచ్చిన తర్వాత అయితే మనం ఎంత పెట్టైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు యూట్యూబ్లోనే. ప్రస్తుతానికైతే స్టార్టింగ్లో అయితే సరిపోద్దండి మాత్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.